ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు 4వ అధిపతి శని భగవానుడు అవుతాడు. అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా మీ యొక్క జన్మజాతకంలో 4వ స్థానంలో లేదా శని ఏమైనా పాడై ఉన్నాడో చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే మీరు ఉన్నటువంటి ఇంటికి దోషం ఏమి ఏర్పడుతుంది అంటే పడమర అంటే వెస్ట్ సైడు బాగా పెరగడం కానీ, అక్కడ ఏదైనా బాత్రూమ్ లెట్రిన్స్ రావడం కానీ, ఎందుకంటే వెస్ట్ అనేది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జోన్ పాడవడం వల్ల మీరు గెయిన్ ఏదైతే పొందాలో లైఫ్లో, ఎవరైనా సరే ఒక వ్యాపారం చేస్తున్నా లేకపోతే ఒక ఉద్యోగం చేస్తున్నా వాళ్ళు కోరుకునేదంటే వాళ్ళు గెయిన్ అవ్వాలి, అంతే కదా, ప్రాఫిట్ రావాలి. అలాగ కోరుకుంటారు ఎవరైనా కూడా. అది మీకు సరిగ్గా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈశాన్య మనకి పడమర కనుక పాడైతే. మరి పడమరలో శాస్త్రంలో చెప్పింది ఏమిటి? గెయిన్స్ అండ్ ప్రాఫిట్. కాబట్టి నీకు ఏదైతే లాభం రావాలనుకుంటున్నావో అక్కడ ఆ వస్తువు పెట్టు, ఖచ్చితంగా వస్తుందని చెప్తూ ఉంటారు. మరి నేను ఒకసారి మాకు తెలిసిన చుట్టాల్లోనే వాళ్ళు ఏదో వైజాగ్ సైడ్ ఉంటారు, ఇల్లు మారారు. సరదాగా ఇంటికి గృహప్రవేశం అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళలేకపోయాను. గృహప్రవేశం పిలిచినప్పుడు వెళ్ళలేకపోయాను. సరదాగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతైనా వాస్తు తెలుసు అనగానే ఎంతో కొంత చూపించాలనుకుంటారు. ఇట్లా చూడండి ఒకసారి అంటే, ఇలా చూసేది కాదంటే ఎప్పుడు వాస్తు అనేది ప్లానింగ్ గీయాలి అని నీట్గా గ్రాఫ్ పేపర్ తీసుకొని ప్లాన్ వేసి చక్రం పెట్టి చూస్తే వాళ్ళు అప్పటికే ఒక 9-10 నెలలు అయింది ఆ ఇంట్లోకి వచ్చేసి. నాకు వెళ్ళడం వెళ్ళలేకపోయాను. అయితే నేను ఒకటే అడిగా, మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గెయిన్స్ తగ్గలేదా? నా అంచనాపరంగా ఇంటికి వచ్చినప్పటి నుంచి గెయిన్స్ తగ్గాయి, మీరు ఒకసారి చెప్పండి అన్న. అంటే అవునండి, మాకు అదే అర్థం కావట్లేదు, మార్కెట్ బాగోలేదా, లేకపోతే మేమేమైనా తప్పు చేస్తున్నామా, లేకపోతే పబ్లిక్లో మార్పు వచ్చిందని రకరకాలుగా ఆలోచిస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ అనేది పడమర. సో మీకు ఎప్పుడైతే ఈ పడమరలో బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయో వీటికి పట్టీ వేసుకోవాలి. దానికి ఏంటి, ఎల్లో కలర్ కానీ లేకపోతే బ్రాస్ పట్టీ కానీ వేసుకుంటే మీరేం ఆ బాత్రూమ్లు తీయాల్సిన పని ఏం లేదు. అపార్ట్మెంట్లో మీరు ఎక్కడి నుంచి తీస్తారు బాత్రూమ్స్, అంత ఈజీ కాదు. మీరు సెట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు తర్వాత చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా మార్పు వచ్చింది. దాంతోపాటు ఇంట్లో ఎప్పుడైనా వాస్తు దోషం ఉన్నప్పుడు మత్స్య యంత్రం పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో నిత్యము దీపారాధన కానీ, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు కానీ చేస్తుండాలి. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని పాడైన తులాలగ్నం వారికి లేదా తులారాశి వారికి ఏమవుతుందంటే పడమర దోషాలు, ఇంట్లో ఎక్కువ పడమర పెరిగితే ఏమవుతుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి, స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సూచనలు, స్త్రీధనంగా మారడము, ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. పడమర ఎక్కువగా పెరిగింది, పడమర దోషం ఉందంటే. కాబట్టి ఇవి ప్రధానంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా వాస్తులో. దీంతోపాటు పడమర మీకు ఏదైతే గెయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ, అంటే పడమర అంటే జనరల్గా చూసేసుకొని పడమర అనుకోకండి. మీరు కంపాస్ పెట్టుకొని ఒక ప్లానింగ్ తీసుకొని ఎగ్జాక్ట్లీగా బ్రహ్మస్థానం నుంచి వెస్ట్ జోన్ ఎక్కడొచ్చింది అనేటువంటి దాన్ని క్లియర్ కట్గా చూసుకోండి. ఖచ్చితంగా మీకు దానివల్ల మీరు లైఫ్లో గెయిన్స్ పొందుతారు. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఇలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1,
మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే, దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న చిన్న కంపాస్ల వల్ల సరిగ్గా రాదు. మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన, ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉందో, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు. దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణమైతే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమరైతే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైంధత అంటారు. అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో హృదయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైనది సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక
కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు కనుక కలర్స్, వస్తువులు, ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో చేసే యాక్టివిటీస్ అంటే పడమరలో కూర్చొని అన్నం తినమని చెప్పారు, తూర్పు వైపు రాముడు పట్టాభిషేకం పెట్టుకోమని చెప్పారు, తూర్పు వైపు సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని చెప్పారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు క్లియర్గా మీరు ప్లానింగ్ తీసుకొని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసి యాక్టివిటీసు కట్టడాలతో సహా మీరు చెక్ చేసుకొని ఏది కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉండదు. వాస్తు చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, వాస్తు అనగానే కూలగొట్టేస్తాం అనుకుంటారు. కాదు, క్లియర్గా వాస్తుని చూసి చేసేటువంటిది ఏదైతే ఉంటుందో 100% మీకు ఆ యొక్క మార్పుల వల్ల, ఆ రంగులు లేకపోతే ఆ మెటల్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.